నటనకి నిలువెత్తు రూపం. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం. గంభీరమైన ఆహార్యం తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక సుస్థిర స్థానం. మహా నటులకే తన నటన ఒక పుస్తకం. తనెవరో కాదు. ద గ్రేట్ లెజెండరీ ఎస్వీఆర్. సామర్ల వెంకట రంగారావు నాయుడు గారు. నటనలో ఈయనతో సరితూగగలిగే నటులు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మహానటులకే మహానటుడు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయినా కూడా తన పేరు మీద ఏ అవార్డులు లేవు. అలానే తనకి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా రాలేదు. తెలుగు ఇండస్ట్రీ కూడా తనని స్మరించుకున్న సందర్భాలు చాలా తక్కువ. మరి దానికి గల కారణాలేంటో ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అలానే తన పర్సనల్ లైఫ్ గురించి అండ్ తన లైఫ్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చేయడానికి నా బెస్ట్ ఎఫర్ట్స్ అయితే పెట్టాను. ఈ కంటెంట్ గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ సపోర్ట్ అన్నది నాకు చాలా విలువైంది. థాంక్ యూ. ఇక మ్యాటర్‌లోకి వెళ్తే ఎస్వీఆర్ గారు 1918 జులై 3న నూజివీడులో సామర్ల కోటేశ్వరరావు నాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు జన్మించారు. వీరు మొత్తం 13 మంది సంతానం. ఎస్వీఆర్ గారి ఫాదర్ ఎక్సైజ్ శాఖలో పనిచేయటం వలన ట్రాన్స్‌ఫర్స్ ఎక్కువగా ఉండేవి. సో, ఎస్వీఆర్ గారు అండ్ అతని సిబ్లింగ్స్ అందరూ కూడా తాతయ్య కోటయ్య నాయుడు గారు, నానమ్మ గంగారత్నం గారి దగ్గరే పెరిగారు. ఎస్వీఆర్ గారి ప్రాథమిక విద్య అంతా కూడా నూజివీడులోనే సాగింది. ఈ టైంలో తన తాతయ్య గారు చనిపోవటంతో నానమ్మ గారితో సహా వాళ్ళ నాన్నగారి దగ్గరికి అంటే మద్రాస్‌కి మకాం మార్చారు. మద్రాస్‌లోని హిందూ హైస్కూల్‌లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివారు. ఎస్ఎస్ఎల్సీ టైంలో స్కూల్ ఫంక్షన్‌లో ఒక నాటకంలో మాయల మాంత్రికుడికి సహాయకుడిగా నటించి టీచర్స్ అండ్ తన తోటి విద్యార్థుల మెప్పును పొందారు. ఆ చప్పట్లకి, ప్రశంసలకి ఆకర్షితులైన ఎస్వీఆర్ గారు అప్పుడే నటన మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. తరువాత నుంచి ఎక్కువగా నాటకాలు చూస్తూ, నటనని ప్రాక్టీస్ చేస్తూ నటనకి ఇంకా దగ్గరయ్యారు. హైస్కూలింగ్ తర్వాత ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్‌తో ఎస్వీఆర్ గారు వాళ్ళ నాన్నమ్మ గారితో కలిపి ఏలూరుకి మకాం మార్చారు. విశాఖపట్నంలోని మిసెస్ ఏవియన్ కాలేజీలో ఇంటర్మీడియేట్ చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. తనతో పాటు 45 మంది ఇంటర్మీడియేట్ చదివితే ఎస్వీఆర్ గారు ఒక్కరే ఫైనల్ ఎగ్జామ్‌లో పాసయ్యారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎస్వీఆర్ గారు చదువుల్లో కూడా ముందుండేవారని. నెక్స్ట్ డిగ్రీకి కాకినాడలోని బీఆర్ కాలేజీలో జాయిన్ అయ్యారు. అదే టైంలో కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనే ఒక నాటక సంస్థ స్టార్ట్ చేయబడింది. ఎస్వీఆర్ గారు కూడా ఈ క్లబ్‌లో జాయిన్ అయ్యి పలు నాటకాలలో నటించారు. ఇదే నాటక సంస్థలో రేలంగి గారు, బిఏ సుబ్బారావు గారు మరియు అంజలీదేవి గారు కూడా పనిచేసేవారు. 'వధ' అనే నాటకంలో 60 సంవత్సరాల వయసు గల క్యారెక్టర్ వేసి అందరి ప్రశంసలు పొందారు. అప్పుడు ఎస్వీఆర్ గారి వయసు కేవలం 22 సంవత్సరాలు. ఇంగ్లీష్ భాష మీద మంచి పట్టు ఉండటంతో ఇంగ్లీష్ నాటకాల్లో కూడా నటించారు. షేక్స్పియర్ పాత్రలైన సీజర్, యాంటోనీ, షైలాక్ పాత్రలు నటించి ప్రజలను మెప్పించారు. డిగ్రీ అయిన తర్వాత ఒక అభిమాని రిఫరెన్స్‌తో ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ని కూడా సంపాదించారు. విజయనగరంలో ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ అప్పుడప్పుడు అడపాదడపా నాటకాల్లో నటిస్తూ ఉండేవాళ్ళు. అదే టైంలో తన సమీప బంధువు ఒకరు సినిమాల్లో అవకాశం ఇస్తాను అనటంతో గవర్నమెంట్ జాబ్‌కి సైతం రిజైన్ చేసేసి సేలం వెళ్లారు. 'వరుదిని' అనే సినిమాలో ప్రవరాఖ్యుడిగా నటించి అరగ్రేటం చేశారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఎస్వీఆర్ గారికి కూడా మంచి గుర్తింపు రాలేదు. చాలా మంది తన నటనని విమర్శించారు. దీంతో మళ్ళా ఉద్యోగం వెతుక్కుని జంషెడ్పూర్‌లోని టాటా స్టీల్‌లో ఒక చిన్న ఉద్యోగిగా జాయిన్ అయ్యి తన పని తాను చేసుకుంటూ పోయారు. 1947లో తన మేనమామ కూతురైన లీలావతి గారిని పెళ్లి చేసుకున్నారు. ఆ టైంలో కాకినాడలోని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌లో పరిచయమైన బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ గారితో 'పల్లెటూరి పిల్ల' సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో విలన్ పాత్ర కోసం సుబ్బారావు గారు ఎస్వీఆర్‌ని సెలెక్ట్ చేశారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అదే టైంలో తన తండ్రి గారు చనిపోవటంతో ఆ క్యారెక్టర్‌లో నటించలేకపోయారు ఎస్వీఆర్. కానీ బిఏ సుబ్బారావు గారితో ఉన్న పరిచయం మూలాన అదే సినిమాలో ఒక చిన్న నిడివి ఉన్న ఒక క్యారెక్టర్ అయితే చేయగలిగారు. కాకపోతే ఆ సినిమా కొంచెం లేట్ అవ్వటంతో బిఏ సుబ్బారావు గారు ఎల్వి ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేసి మన దేశం సినిమాలో ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ ఇప్పించారు ఎస్వీఆర్ గారికి. ఇది ఎన్టీఆర్ గారి రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా. తర్వాత ఎల్వి ప్రసాద్ గారి రికమెండేషన్‌తో 'తిరుగుబాటు' అనే సినిమాలో కూడా నటించారు. ఇలా 2, 3 సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ అయితే వేశారు. కానీ ఆయనకంటూ పెద్ద గుర్తింపు రాలేదు. అవకాశాలు కూడా చాలా తక్కువ వచ్చాయి. దీంతో సినిమాలు ఇష్టం లేని తన భార్య లీలావతి గారు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు. అయినా కూడా ఎస్వీఆర్ గారు తన సినిమా ప్రయత్నాలైతే ఆపలేదు. 1948లో చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు విజయ సంస్థని స్థాపించి మొదటి సినిమాగా 'షావుకారు జానకి' సినిమాని ఎల్వి ప్రసాద్ గారి డైరెక్షన్‌లో ప్లాన్ చేశారు. మన దేశం సినిమాలో ఎస్వీఆర్ గారి నటన నచ్చటంతో ఎల్వి ప్రసాద్ గారు 'షావుకారు జానకి' సినిమాలో కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని ఎస్వీఆర్ గారు సద్వినియోగం చేసుకున్నారు. ఆ సినిమాలో చేసిన సున్నపు రంగడి క్యారెక్టర్‌కి జీవం పోశారు. విజయ సంస్థ వారి రెండో సినిమా అయిన 'పాతాళ భైరవిలో' మాంత్రికుడు క్యారెక్టర్ కూడా ఎస్వీఆర్‌ని ఎంచుకున్నారు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. అక్కడి నుంచి ఎస్వీఆర్ వెనుతిరగలేదు. తన హావభావాలతో
సాహసం సాయరా డింబక, డోంగ్రి టుమ్రి అనే కొత్త పదాలను ఆన్ ద స్పాట్ సృష్టించి తన డైలాగ్స్‌కి వాటిని జోడించి ఆ సీన్‌ని ఇంకా రసవత్తరంగా మార్చేవారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 'పాండవ వనవాసం' సినిమాలో ఎన్టీఆర్ గారు ఒక 2 నిమిషాల పాటు పద్యాన్ని, డైలాగులు చెప్పిన తర్వాత దుర్యోధనుడి క్యారెక్టర్‌లో ఉన్న ఎస్వీఆర్ రిహార్సల్‌లో లేని ఒక డైలాగ్‌ని బానిసలు, బానిసలకి ఇంత అహంభావమా అనటంతో ఎన్టీఆర్ గారు చెప్పిన అంత పెద్ద డైలాగ్ కొట్టుకుపోయింది. దీని గురించి ఎన్టీఆర్‌కి, ఎస్వీఆర్‌కి చిన్న వాగ్వివాదం అయినా అది అంతటితోనే సద్దుమణిగింది. ఇక ఎస్వీఆర్ చేసిన పాత్రలు చూస్తే ఒక కీచకుడిగా, రావణాసురుడిగా, భస్మాసురుడిగా, హిరణ్యకశిపుడిగా, యముడిగా, కంసుడిగా, మయాసురుడిగా, దుర్యోధనుడిగా, హరిశ్చంద్రుడిగా, నరకాసురుడిగా, భీష్మునుడిగా, తాండ్ర పాపారాయుడిగా, గుడ్డివాడిగా, తాతగా, తండ్రిగా, మాయాబజార్‌లో ఘటోత్కచుడిగా ఇలా రకరకాల పాత్రల్లో తన హావభావాలతో తన నటనకి ఎవరు సాటిరారు అని నిరూపించుకున్నారు. నట సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకుని ఇప్పటికీ ఎప్పటికీ ఆ సింహాసనం మీద చిరస్థాయిగా చక్రవర్తిగా నిలిచిపోయారు. మన మనసులో మిగిలిపోయారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషలలో దాదాపు 250 సినిమాలకు పైగా నటించారు. పాతాళ భైరవి హిందీ సినిమాలోనూ తనకి తానే డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. నర్తనశాల కీచక పాత్రకు గాను ఇండోనేషియా జకార్తాలో ఆఫ్రో ఆసియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఎస్వీఆర్ గారు. ఎస్వీఆర్ గారు 'చదరంగం', 'బాంధవ్యాలు' అనే 2 సినిమాలకి డైరెక్షన్ కూడా చేశారు. ఈ 2 సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నంది అవార్డులు కూడా గెలిచాయి. ఎస్వీఆర్ గారు మంచి దాత కూడా. 1962లో చైనా యుద్ధం టైంలో రూ. 10,000 ఆర్మీకిచ్చారు. అలానే పాకిస్తాన్‌తో యుద్ధం జరిగేటప్పుడు కూడా తను స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చి వచ్చిన డబ్బుని భారత ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఎస్వీఆర్ గారు ఇండియాలో కాకుండా ఏ వెస్టర్న్ కంట్రీస్‌లోనూ పుట్టి ఉంటే ప్రపంచంలోని మొదటి 5 గొప్ప ఆర్టిస్టుల్లో ఒకరిగా మిగిలిపోయేవారని చాలామంది ప్రముఖుల అభిప్రాయం. ఆయన నటన చూడగలగటం మన అదృష్టం. ఆయన మన దేశంలో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఆయన దురదృష్టం. ఏదో ఆయన శత జయంతికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గానీ, అంతకు మించి ప్రభుత్వాలు గానీ, తెలుగు సినిమా పరిశ్రమ గానీ ఆయన్ని పట్టించుకున్నది లేదు. ఆయన్ని స్మరించుకున్నదీ లేదు. పద్మ అవార్డుకి ఆయన పేరుని ఎవరిని నామినేట్ చేసింది కూడా లేదు. ఎందుకంటే ఆయనకి గానీ, ఆయన వారసులకి గానీ రాజకీయ బలం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి తమకి రాని పద్మ అవార్డులకి ఎస్వీఆర్ గారిని నామినేట్ చేసేంత పెద్ద మనసు లేదు. సంతోషకరమైన ఒక విషయం ఏమిటంటే, ఆయన శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఎస్వీఆర్ గారి ఫోటోతో ఆయన పేరు మీద తపాలా నోటునైతే రిలీజ్ చేశారు. ఒకటి మాత్రం సత్యం. అవార్డులు, రివార్డులు లేకున్నా ఎస్వీఆర్ గారి కీర్తి మాత్రం చిరస్థాయిగా మిగిలిపోతుంది. జోహార్ ఎస్వీఆర్! జై భారత్! థాంక్స్ ఫర్ వాచింగ్.